లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వైఎస్ జగన్ మళ్ళీ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుకి వెళ్ళే అవకాశం ఉందా? జైలుకి వెళ్తారు, జైలుకి వెళ్ళరు. తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించినాయి. రాజకీయాల్లో గురువుగా భావించే చంద్రబాబు నాయుడికే రేవంత్ రెడ్డి ఊహించని విధంగా భారీ షాక్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సాధారణంగా తెలుగుదేశం పార్టీ నేపథ్యం నుండి వచ్చిన రేవంత్ రెడ్డి ఎప్పుడు చంద్రబాబు పట్ల సానుకూల వైఖరితో ఉంటారని అందరూ భావిస్తారు. అయితే అందుకు భిన్నంగా రాష్ట్ర ప్రయోజనాల రీత్యా లేదా రాజకీయ వ్యూహాల పరంగా ఆయన చేసిన ప్రకటనలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. శాసనసభలో చర్చ జరుగుతున్న సమయంలో రేవంత్ రెడ్డి నేరుగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి ప్రస్తావిస్తూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిని సమర్థించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి జగన్ తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆయన పేర్కొనడం వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉండవచ్చని తెలుస్తుంది. ముఖ్యంగా విభజన సమస్యల పరిష్కారంలోనూ మరియు పొరుగు రాష్ట్రాలతో సత్సంబంధాల విషయంలోనూ జగన్ హయాంలో జరిగిన కృషిని రేవంత్ రెడ్డి కొనియాడడం ఒక రకమైన రాజకీయ ప్రకంపనకు దారితీసింది. చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. రేవంత్ రెడ్డి మాటల్లో అంతరార్థం గమనిస్తే ఆయన కేవలం జగన్ను పొగడ్డమే కాకుండా పరోక్షంగా చంద్రబాబు పాలనలోని లోపాలను ఎత్తి చూపినట్లు కనిపిస్తుంది. అసెంబ్లీ సాక్షిగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పొరుగు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిని ప్రశంసించడం అనేది సాధారణ విషయం కాదు. ఇది ఖచ్చితంగా చంద్రబాబుకు ఒక హెచ్చరిక లాంటిదేనని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో సంక్షేమ పథకాల అమలు మరియు మౌలిక సదుపాయాల కల్పనలో జగన్ ఒక స్పష్టమైన విజన్తో ముందుకు వెళ్లారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడం ద్వారా తెలంగాణలో కూడా తమ ప్రభుత్వం అటువంటి పారదర్శకతో ముందుకు వెళ్తుందని చెప్పారు. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీ శ్రేణులకు మింగుడు పడటం లేదు. గతంలో రేవంత్ రెడ్డిని తమ వాడిగా భావించిన టీడీపీ నేతలు ఇప్పుడు ఆయన వైఖరిని ఎలా సమర్థించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. మరోవైపు జగన్మోహన్ రెడ్డి అనుచరులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. నిజాయితీ గల నాయకుడికి మరో నాయకుడి నుంచి లభించిన గుర్తింపు ఇదేనని వారు సంబరపడుతున్నారు. ఏపీ అభివృద్ధికి జగన్ కారణమైన వాదనలు రేవంత్ రెడ్డి బలపరచడం వల్ల భవిష్యత్తులో రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ సమీకరణాలు మారే అవకాశం ఉంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరని నానుడిని రేవంత్ రెడ్డి మరోసారి నిరూపించారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చేసిన ఈ సంచలన ప్రకటన ద్వారా ఆయన తనకంటూ ఒక ప్రత్యేక రాజకీయ ముద్రను వేసుకోవాలని చూస్తున్నారు. ఎవరి నీడలోనూ ఉండకుండా సొంత నిర్ణయంతో ముందుకు వెళ్లాలని ఆయన స్పష్టం చేసినట్టు అయింది. ఈ వ్యాఖ్యలు వల్ల చంద్రబాబు నాయుడు మరియు రేవంత్ రెడ్డి మధ్య ఉన్న సంబంధాలు దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఏమైనా ఒక వేదికపై నుండి జగన్ను సమర్థించడం మరియు చంద్రబాబుకు షాక్ ఇవ్వడం ద్వారా రేవంత్ రెడ్డి తెలుగు రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేపారు. ఈ పరిణామాలు మున్ముందు రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల మీద ఎట్లాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి. ఈ అనూహ్య పంపుతో తెలంగాణ రాజకీయాలు మరి ఎంత వేడెక్కాయి.